నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకస్మిక పర్యటన. నంద్యాల జిల్లాపై అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఎఫెక్ట్. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో పాలిసెట్ 2026 అర్హత పరీక్ష. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో మున్సిపాలిటీకి చెందిన భూమిపై వివాదం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ పై నంద్యాలలోని ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని రావూస్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో 8 మంది విద్యార్థులు ర్యాంకులు. నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో సోమవారం అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమవడంతో భక్తుల్లో తీవ్ర భయాందోళన. నంద్యాల పట్టణంలోని పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన భర్త. నంద్యాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకస్మికంగా పర్యటించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం రుచికరంగా, నాణ్యంగా ఉండాలని మంత్రి సూచించారు. అనంతరం స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. సందర్భంగా విద్యార్థులతో సరదాగా మాట్లాడి వారి ఆరోగ్యం, చదువుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అలాగే త్వరలో పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విద్యారంగంపై చూపుతున్న శ్రద్ధ మరింత స్పష్టమైందని వారు అభిప్రాయపడ్డారు. గన్నురా అట్రా అలా అలా తిను. డేట్ సార్ 23 అంతా రాసేసిన నేను ఎంఏ గారు అందరూ తిన్నాం. చాలా ఎక్సలెంట్ గా ఉంది, చాలా రుచికరంగా ఉంది, బాగా ఈపిక్యూరస్ పోయాం, బాగా తిన్నాము. ఈ అమ్మాయి కూడా శుక్లం గారు అమ్మాయి ముస్లిం గారు చాలా బాగుంది. My name is Bushra sir. I am studying 9th class, PM Sri Government Girls School. ఈ రోజు మా స్కూల్లో మేము మహాగణపతిని పాట పాడినాం. సార్ మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే అవన్నీ సాల్వ్ చేసేవారు. ఇప్పుడు కూడా మేము సార్కి ఒకటి చెప్పాము, అది కూడా తొందరలో సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం. నంద్యాల జిల్లాలో పెట్రోల్ డీజిల్ సమస్యలు తలెత్తనుందా? పెట్రోల్ డీజిల్ ట్యాంకులు రోజువారీగా రావడం లేదా? ఎందుకు నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల పెట్రోల్ డీజిల్ బ్యాంకులను క్లోజ్ చేస్తున్నారు?
ఇన్నాళ్ళు లేని కొరత ఇప్పుడే వచ్చిందా? ఎందుకు లీక్ చేస్తున్నారు? ఇవన్నీ ప్రజల్లో మొదలవుతున్న ప్రశ్నలు. మొన్న గ్యాస్ సమస్య, నేడు పెట్రోల్ డీజిల్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై చేస్తున్న యుద్ధం ఎఫెక్ట్ మన నంద్యాల జిల్లాపై పడింది. పశ్చిమ ఆగ్నేసియా ప్రాంతం నుంచి రావాల్సిన ఆయిల్ సరైన సమయానికి రాకపోవడంతో మనకు సమస్యలు తప్పడం లేదు. నంద్యాల పట్టణంలో ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ బంకులు మూతపడడంతో వాహనదారులు దిమ్మరపోతున్నారు. నంద్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల దాదాపు 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రతిరోజు రావాల్సిన ఆయిల్ ట్యాంకర్లు 2-3 రోజులకు వస్తుండటంతో పెట్రోల్ డీజిల్ సమస్యలు తలెత్తుతున్నట్లు పెట్రోల్ బంకుల నిర్వాహకులు పేర్కొనడం విశేషం. నంద్యాల పట్టణంలో 1-2 పెట్రోల్ బంకులు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ప్రజలు పెట్రోల్ డీజిల్ కు ఇబ్బంది పడకుండా పెట్రోల్ బంకులకు నిజంగా పెట్రోల్ డీజిల్ రావడం లేదా అనే దానిపై అధికారులు విచారించి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. పెట్రోల్ డీజిల్ మాకు రెగ్యులర్ గా రావాల్సింది, నిన్న రాలేదు. ఈ రోజు ట్యాంకర్ వస్తుంది. పెట్రోల్ అయితే పూర్తిగా అయిపోయింది. డీజిల్ మాత్రం ఒక 5,000 స్టాక్ ఉంది, అది పడుతున్నాము. అది కూడా కొద్దిసేపు అయిపోతుంది. మధ్యాహ్నము సాయంత్రం లోపల ట్యాంకర్ వస్తుంది. వస్తే మళ్ళీ అన్ని వాహనాలకు ఫుల్ చేస్తాం. కొరత అంటే పైనుంచి వచ్చే ట్యాంకర్లు ఒక రోజు వచ్చేది 2 రోజులు, 2 రోజులు వచ్చేది 3 రోజులకి అట్లా పంపిస్తున్నాం. దాని వలన కొరత ఏర్పడుతుంది. ఈ రోజు నంద్యాలలో డీజిల్ కొరత మరి కృత్రిమ కొరత సృష్టిస్తున్నదిగా కనపడుతుంది. ఎందుకంటే అనుకోకుండా పెళ్లిళ్ళు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి. వెహికల్స్ తీసుకుని పెట్రోల్ పంపులకు వెళ్తే డీజిల్ నో స్టాక్ బోర్డు అని పెట్టడం జరిగింది. ఉన్న చోట కూడా క్యాన్లతో విపరీతంగా నింపుతా ఉన్నారు. మరి జర్నీలు చేసేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలబడిపోతా ఉన్నాయి. ఈ దారుణాన్ని కంట్రోల్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అందరూ ఫ్యామిలీలతో పెళ్లి శుభకార్యాలకు వెళ్లాల్సినటువంటి వారి వాహనాలకేమో డీజిల్ లేదని నో స్టాక్ బోర్డు పెడుతూ క్యాన్ల ద్వారా మరి వాళ్ళకు బ్లాక్లు అమ్ముతున్నారనేటువంటి ఈ కళ్ళకు కనపడినట్టే మనకు కనబడుతూ ఉంది. ఈ దారుణాన్ని అధికారులు కంట్రోల్ చేయాలని, లేని పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన్న. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో పాలిసెట్ 2026 అర్హత పరీక్ష ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ శ్రీ జి శైలేంద్ర కుమార్ తెలిపారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. విద్యార్థుల సిద్ధత కోసం ఈ నెల 4వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉచిత శిక్షణ అందించి 22వ తేదీన శాంపిల్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 7,221 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు HP పెన్సిల్ తీసుకురావాలని, పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఫీజు చెల్లించని వారు ESC ప్రభుత్వ పాలిటెక్నిక్ లో హాల్ టికెట్ పొందవచ్చని, ఇతర వివరాలకు 9912377723 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ నెల 25వ తారీఖున శనివారం ఉదయం 11 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. నంద్యాల జిల్లాలో 7,221 మంది అభ్యర్థులు పాలిసెట్కు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ త్రూఅవుట్ స్టేట్ 25వ తారీఖే నిర్వహించబడుతుంది. మన నంద్యాల జిల్లాలో నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలతో పాటుగా వివిధ టౌన్స్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, బేతంచెర్ల, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం ఈ అన్ని సెంటర్స్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ కోసం వచ్చే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ హాల్ టికెట్ తప్పకుండా తీసుకొని రావాలి. హాల్ టికెట్తో పాటుగా ఎగ్జామినేషన్ రాయడానికి HB పెన్సిల్స్ ఖచ్చితంగా తీసుకొని రావాల్సి ఉంటుంది. HB పెన్సిల్స్తో పాటుగా ఎరేజరు, షార్ప్నర్ కూడా అవసరం అవుతుంది. డీటెయిల్స్ ఫిలప్ చేయడానికి బాల్ పెన్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలౌ చేయరు. సెల్ ఫోనే కాకుండా ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ, బ్లూటూత్ డివైజెస్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా ఎగ్జామినేషన్లో అలౌ చేయరు. ఎగ్జామినేషన్ అనేది 11కి స్టార్ట్ అయినా కూడా వాళ్ళను 1 అవర్ ముందు నుంచి అలౌ చేయడం జరుగుతుంది. 10 గంటల నుంచే స్టూడెంట్స్ను లోపలికి అలౌ చేస్తారు. కొన్ని ఫార్మాలిటీస్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 11 o'clock షార్ప్గా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 1 వరకు ఎవరిని బయటికి పంపరు. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత 1 o'clock తర్వాత మాత్రమే వాళ్ళను బయటికి పంపించడం జరుగుతుంది. ఒకవేళ హాల్ టికెట్స్ ఎవరైనా
ఫీ పేమెంట్ విషయంగా ప్రాబ్లమ్స్ వచ్చి హాల్ టికెట్ జనరేట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఉండేటువంటి హెల్ప్ లైన్ సెంటర్ను సందర్శించి డాక్టర్ సురేష్ బాబు సార్ను కాంటాక్ట్ చేస్తే ఆ ప్రాబ్లం సంబంధించి రెక్టిఫికేషన్ చేసి ఇమీడియట్గా వాళ్ళకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సార్ నెంబరు 9912377723. సురేష్ బాబు గారి ద్వారా ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదైనా హాల్ టికెట్ జనరేట్ కాకపోతే పాలిటెక్నిక్ కాలేజీలో ఈ హాల్ టికెట్ను వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో మున్సిపాలిటీకి చెందిన భూమిపై వివాదం చెలరేగింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 1 ఎకరా స్థలంలో 30 సెంట్లు శ్రీకృష్ణ దేవాలయానికి కేటాయించగా మిగిలిన 70 సెంట్లు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ఆట స్థలంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ 70 సెంట్ల భూమిపై కొందరు వ్యక్తులు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే ఆ స్థలాన్ని చుట్టూ గోడ నిర్మించడంతో స్థానికంగా కలకలం రేగింది. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని గోడ నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మున్సిపల్ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులు తమ గ్రౌండ్ ను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి నిర్మించిన గోడను తొలగించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సంఘటన నంద్యాలలో ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఆక్రమణలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. మాకి గ్రౌండ్ కావాలి, గ్రౌండ్ కి గోడ కట్టారు. మా స్కూల్లో కూడా గ్రౌండ్ లేదు, మాకు ఇదే ఉంది దగ్గరలో. దయచేసి మాకు గ్రౌండ్ వచ్చేలా చూడండి. మాకు రాళ్ళు ఉన్నాయి, ఈ గ్రౌండ్ ని నీట్ గా చేసేలా చూడండి సార్. పేరు నాగచైతన్య, నేను మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. మేము రోజు బుధవారం ఇక్కడికి వచ్చి స్టేడియం ఈ గ్రౌండ్ లో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ స్టేడియం ఈ గ్రౌండ్ కి గోడ కట్టేసరికి నేను ఎలా ఆడుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు కొద్దిగా సాయం చేయండి సార్. మేము మున్సిపల్ హై స్కూల్ టెక్కే నుంచి స్టూడెంట్స్ సార్. నేను ఈ గ్రౌండ్ మాకు మున్సిపల్ హై స్కూల్ సంబంధించిన గ్రౌండ్ సార్. మాకు గ్రౌండ్ కావాలి సార్, ఎందుకంటే ఆడుకుంటే హెల్తీగా ఉంటాం కాబట్టి మాకు ఖచ్చితంగా గ్రౌండ్ కావాలి సార్. ఇది ఎవరో తెలియదు సార్, వాళ్ళు మాత్రం గ్రౌండ్ గోడ కట్టినారు సార్. దాన్ని రిమూవ్ చేయాలని మేము కోరుకుంటాం సార్. ప్లీజ్ రిక్వెస్ట్, మాకు ఆ గోడని రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అప్పుడు మేము బాగుంటామని కోరుకుంటున్నాం సార్. ఇక్కడల్లా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై నిన్న వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ పై నంద్యాలలోని ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైసీపీ హయాంలో రాయలసీమను పట్టించుకున్న నాదుడు లేడు, కానీ ఈ రోజు అందరూ కలిసి ఏదో రాయలసీమ టీడీపీ వల్ల నష్టపోతుందంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎత్తిపోతల పథకం కింద 900 కోట్ల రూపాయలు తీసుకుని కేవలం మన్ను మాత్రమే ఎత్తిపోశారని, ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది. ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోయారు, కానీ మళ్లీ ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ మాట్లాడుతున్నాడు. గత వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదల సలహాదారునిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఏ రోజైనా రైతుల గురించి పట్టించుకున్నారా అని చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావు. మీరు ఎక్కడ ప్రచారం చేసినా మీ తప్పుడు మాటలు నమ్మేవారు ఎవరూ లేరని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము, నిన్న పెద్ద పెద్ద మేధావులు, రైతు సోదరులు, రైతులకి రాయలసీమకి మేలు చేయాలనుకున్న గొప్ప గొప్ప నాయకులందరూ నిన్న సమావేశం జరిగి ఆ సమావేశంలో మాట్లాడిన దానికి మేమందరూ కూడా చెల్లించిపోయి ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకోవడం జరిగింది. ఈరోజు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ వాసులకి, రైతులకి నష్టం జరుగుతుంది అని చెప్పి మాట్లాడిన నాయకులందరికీ కూడా ఈరోజు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన నాయకులు, మేము గతంలో కూడా అటు అసెంబ్లీలో కావచ్చు మిగతా సమయంలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఒకటే అడిగినాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రాయలసీమ రైతులకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా నీళ్లు తీసుకురాగలుగుతారు అని చెప్పి ఒక ప్రశ్న అడగడం జరిగింది. దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోయినారు. ఈ రోజు కూడా అడుగుతున్నారు. నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, రాయలసీమకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నష్టం చేస్తారని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. నేను ఒకటే అడుగుతున్నాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు డిజైన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా రాయలసీమ వాసులు ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి, ఎన్ని మండలాలు కవర్ అవుతున్నాయి అనేది అడగడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేకపోయినారు. రెండోది, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మట్టి పని గత ప్రభుత్వము వీళ్ళు వైసీపీ నాయకులు చేసినారో ఆ మట్టి పని కాకుండా తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్, అంటే రైతులకి
రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవడము, ప్రాజెక్ట్ కట్టడానికి భూమి తీసుకోవాలి కదా. గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అని 1000 ఎకరాలు లేదు కదా. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దానికి వాళ్ళ దగ్గర ప్రపోజల్స్ లేవు. అంటే కేవలము మట్టి పని వరకు మాత్రమే పని చేసుకోవడానికి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టారే తప్ప నెక్స్ట్ ఫేజ్ ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ యాక్విజిషన్ కూడా వాళ్ళు చేయలేకపోయినారు. దానికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు. అంతేకాకుండా ఏదైతే మేము అంటే వాళ్ళు చెప్పుకోవడము, వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు 80% ప్రాజెక్టు పూర్తి చేశారంట. ఎక్కడ కట్టినారు? ఆ 80% ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ కట్టారు? మా కళ్ళకైతే కనిపించట్లా. వీళ్ళు ఏమైనా గాలిలో కట్టుకున్నారేమో చూడాలి మరి. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్పి మేము అది కట్టినాం ఇది కట్టినాం అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ నాయకులు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీడియా మిత్రులను తీసుకొని రైతులను తీసుకొని మీరు కట్టిన ప్రాజెక్టు ఎక్కడుందో ఒక్కసారి చూడడానికి వెళ్దాం. అక్కడ మట్టి పని కాకుండా ఇంకేమన్నా మీరు కట్టినట్టుగా కనిపిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ మేమందరం క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నంద్యాల పట్టణంలోని రావూస్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో 8 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు కళాశాల అధినేత అప్పారావు తెలిపారు. అదేవిధంగా జూనియర్ సీనియర్ ఇంటర్లో 56 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినట్లు తెలిపారు. మార్కులు సాధించిన విద్యార్థులను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి అభినందించారు. ఎంపీ మాట్లాడుతూ నైతిక విలువలు సత్ప్రవర్తన కలిగిన విద్యార్థులను రావూస్ కళాశాల దేశానికి అందిస్తుందని, ర్యాంకులతో పాటు ప్రపంచంలో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పే ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ఆకాంక్షించారు. వెరీ హ్యాపీ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ ప్రౌడ్ ఎవరు? పేరెంట్స్కి. ఇంతకన్నా మంచి అవకాశము మీకు ఉండదు. అందరూ కష్టపడి సాధించాలి. ఒక్క ఎడ్యుకేషన్ కాదు, డిగ్రీ ఒకటే ఇంపార్టెంట్ కాదు. యువర్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వాల్యూ యాడెడ్. అండ్ చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు మీకు ఏవైతే హాబీస్ ఉన్నాయో అవి కూడా అచీవ్ చేసుకోండి. నేను అదొకటి చెప్పగలుగుతాను. బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ టైం. ఏమంటే ఎలా చెప్పాలి మీకు, దట్స్ ఓన్లీ మీకు ఇంత చదువుతున్నా కూడా ఒక స్ట్రెస్ బస్టర్ ఉండాలి ఖచ్చితంగా. లెట్ ఇట్ బి కుకింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. మేము సాధించేసాం, మాకు ఎప్పుడు ఫెయిల్యూర్ ఉండదు లైఫ్లో అని అనుకోవద్దండి. ఫెయిల్యూర్ విల్ బి దేర్, వెన్ దెర్ ఇస్ సక్సెస్ దట్ విల్ ఆల్సో కమ్. యూ షుడ్ బి దేర్ టు ఫేస్ ఇట్. అది యూ షుడ్ టేక్ ఆల్ ద డెసిషన్స్. యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ అండ్ యూ హ్యావ్ టు lead our country. And I'm wishing you all the very best, all of you. మీకు ఏ ర్యాంక్ వచ్చిందా? నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో సోమవారం అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమవడంతో భక్తులు తీవ్ర భయాందోళన నెలకొంది. ఆలయంలో దర్శనాల కోసం ఉన్న భక్తులు ఒక్కసారిగా పామును గమనించి భయంతో పరుగులు తీశారు. పరిస్థితిని గమనించిన ఆలయ ధర్మకర్త వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పాము ప్రమాదకరమైందే ఉండొచ్చని భావించి వెంటనే పాములు పట్టే నిపుణులను అప్రమత్తం చేశారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అక్కడున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పామును చూసిన వారు అది రక్తపింజరిగా భావించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాములు పట్టిన నిపుణుడు మాట్లాడుతూ దేవాలయంలో పాము ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే వచ్చామని, ఇటువంటి పాములు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపారు. ఈ ఘటనతో దేవాలయంలో కొద్దిసేపు కలకలం రేగినా సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనతో ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. ఇది మనిషి అని చెప్పి భయపడతా. ఏదైనా పట్టుకోవచ్చు, ఏం కాదు. మీరు పట్టుకుని డేంజర్, మీరు పట్టుకోండి ఏం కాదు. ఇది డేంజర్. వదిలిపెట్టి వీడియో కృష్ణుడి గురించి ఫోన్ వచ్చిందనా, రక్త పింజరి ఇది, వాళ్ళు డేంజర్ పాము ఇది. ఫోన్ అయ్యా ఫోన్ చేసింటే వచ్చినాము, పట్టుకపోయి వదిలేస్తాం. ఇలా పట్టుకోవాలి చెరుపట్ట కడ అడవులు వెళ్తారా? అడవులు వెళ్తాం. మామూలుగా పాములు అయితే వదిలిపెడతాము. రక్త పింజరి డేంజర్ పాము.
ఎవరన్నా నంద్యాల పట్టణంలోని పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. గురువారం వాటర్ రిసోర్సెస్ శాఖ అధికారులతో కలిసి చెరువు పరిసరాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువు చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ట్రాక్ ను సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు పరిసరాల్లో గ్రీనరీని పెంపొందిస్తూ షెడ్ పగోడాలు ఏర్పాటు చేసి అందమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు విశ్రాంతి వినోదం కలిగించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తే నంద్యాల పట్టణానికి ఒక విలువైన ఆస్తిగా మారుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ శివశంకర్ రెడ్డి, కేసీ కెనాల్ డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మన నంద్యాల టౌన్ లో ఉన్న పెద్ద చెరువు మొత్తం పరిశీలించడం జరిగింది. చెరువు చుట్టూ మనకి 2.5 కిలోమీటర్స్ వరకు వాకింగ్ ట్రాక్ ఉంది. సో ఆ వాకింగ్ ట్రాక్ ని మన నంద్యాల ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏమేం వర్క్స్ టేకప్ చేయాలి, గ్రీనరీ ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి, షేడ్ ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి, అలాగే చుట్టుపక్కల మనకి చాలా వెంచర్స్ వస్తూ ఉన్నాయి, న్యూ హౌసెస్ వస్తూ ఉన్నాయి. అందరూ కూడా బండ్ను ఆక్రమించేసి కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రాపర్గా బౌండరీ ఫిక్స్ చేసుకుని దానికి సమ్ ఫెన్సింగ్ పెట్టుకోవడము, అలాగే ఎవరు లోపలికి ఎంటర్ అవ్వకుండా ట్రెంచెస్ ప్రాపర్గా చేయడం, వీటి వైపును కూడా మేము ఇప్పుడు దృష్టి పెడుతూ ఉన్నాము. వచ్చిన వాకర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని మంచి మనకి పాలేరు వాగుంది, చామకాలువ ఉంది, 700 ఎకరాల్లో మంచి ట్యాంక్ ఉంది. అలాగే మంచి షేడ్ పగోడాస్ వేసి వచ్చిన వాకర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇస్తే, ఇది బాగా బ్యూటిఫికేషన్ చేస్తే, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే నంద్యాలకి ఇది ఒక మంచి ఎసెట్ అవుతుంది. దీనిపైన మేము ఎఫోర్ట్ పెట్టి వర్షాకాలంలోగానే వర్క్స్ చేసి వర్షాలు స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు నాటి గ్రీనరీ ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి ప్లాన్ చేయాలి అని మన వాటర్ రిసోర్సెస్ టీం అందరితో కలిసి ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆలగడ్డలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త తన భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన ప్రజలను షాక్ కు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆలగడ్డకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తి తన భార్య పుష్పతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఇంట్లోనే చెన్నయ్య తన భార్యపై కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం చెన్నయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు చెన్నయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలేమిటి, కుటుంబ కలహాలే కారణమా లేక మరేదైనా నేపథ్యం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనతో ఆలగడ్డ పట్టణంలో విషాద వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మన ఆలగడ్డ పట్టణంలోని కొత్త మసీద్ దగ్గర చాంద్ వీధిలో బండి వెంకట చెన్నయ్య, బండి పుష్పలత అనేవాళ్ళు ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో బండి చెన్నయ్య భార్యను కత్తితో గొంతు కోసి పరారైనట్టుగా ఒక ప్రాథమిక సమాచారం. దాని మీద పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళని కబురు చేసాం. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి వివరాలు రావాల్సి ఉంది. భార్యాభర్తల గొడవ వలన ఇది గొడవ జరిగింది కాబట్టి వెంటనే ముద్దాయిని కూడా పట్టుకొని కేసుని కోర్టులో ముద్దాయిని పెట్టి వాడికి శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా చేసుకుంటాం. మీ ద్వారా అందరికి తెలియజేసే ఏదైనా ఉంటే మాకు ఎలాంటి భార్యాభర్తల కేసులో ఏదైనా ఉన్నా కూడా వెంటనే మాకు తెలియజేసి మా సహాయం తీసుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే కేసు ద్వారా చేసుకుంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తాం. 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి 8 years, ఒక అమ్మాయి 6 years అని తెలిసింది. 2 కూడా, ఒక అమ్మాయి బయట ఉన్నారు. పెళ్ళయి 10 సంవత్సరాలు. ఇతను కూడా రెండవ వివాహం, ఆమెకు కూడా రెండవ వివాహం తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర తీసుకొని దర్యాప్తులో అన్ని వివరాలు తెలుపుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకస్మిక పర్యటన.
నంద్యాల జిల్లాపై అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఎఫెక్ట్. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో పాలిసెట్ 2026 అర్హత పరీక్ష. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో మున్సిపాలిటీకి చెందిన భూమిపై వివాదం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ పై నంద్యాలలోని ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని రావూస్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో 8 మంది విద్యార్థులు ర్యాంకులు. నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో సోమవారం అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమవడంతో భక్తుల్లో తీవ్ర భయాందోళన. నంద్యాల పట్టణంలోని పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన భర్త. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.